ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ ప్రత్యేక బృందం సభ్యులు రంగంలోకి దిగారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించడానికి ఈ నెల 25 వరకు గడువు దొరకడంతో నూతన సిట్ బృందం వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతోంది. సిట్ సభ్యులైన రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, రాజేంద్ర నగర్ అదనపు డీసీపీ కెఎస్ రావు, డీఎస్పీ నాగేంద్రరావు, ఏసీపీ శ్రీధర్ జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా సిట్ లోకి వచ్చిన సభ్యులతో సిపి సజ్జనార్ సమావేశమయ్యారు. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి సిట్ సభ్యులకు సజ్జనార్ కీలక సూచనలు చేశారని సమాచారం. ఇప్పటి వరకు జరిగిన విచారణకు భిన్నంగా వ్యవహరించడంతో పాటు అపరిష్కృత కోణాలపై దృష్టి సారించాలని సజ్జనార్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తదుపరి విచారణలో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులతో పాటు టీవీ ఛానల్ యజమాని శ్రవణ్ రావును ప్రభాకర్ రావు ముందుంచి ఫేస్ టు ఫేస్ విచారణ కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎస్ఐబి కార్యాలయంలో జరిగిన డిజిటల్ ఆధారాల ధ్వంసం నుంచి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును విశ్లేషిస్తూ సీన్ టు సీన్ మళ్లీ సమీక్షించాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న వారిని కూర్చోబెట్టి ప్రశ్నించడం ద్వారా అదనపు ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలున్నాయని, గత వారం ఇలా చేయడం వల్ల ప్రభాకర్ రావు బృందం వాడిన మరో 2 సెల్ ఫోన్లకు సంబంధించిన సమాచారం వెల్లడైందని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లోకి శ్రవణ్ రావు ఏ విధంగా ప్రవేశపెట్టింది ఎవరు అనే విషయంలో దృష్టి సారించినప్పుడు ఒక మాజీ మంత్రి పేరు బయటకు వస్తుండటంతో వీరందరి కాల్ డేటా, టవర్ లొకేషన్లు మ్యాచ్ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రవణ్ రావును ప్రవేశపెట్టిన పెద్ద మనిషి గుట్టు బయటపడితే ఆయన ద్వారా ట్యాపింగ్ సమాచారం అందుకున్న మరో మాజీ మంత్రి వద్దకు చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ప్రక్రియను ఆశాంతం పరిశీలించడంతో పాటు ఏ స్థాయిలో నోటి ఫైల్ తయారవుతుంది, దీనికి అప్రూవల్స్ ఏ విధంగా ఇస్తారు, ఏ స్థాయి అధికారుల పాత్ర ఏమిటనే విషయాలకు సంబంధించి మరోసారి కూలంకషంగా విచారించడంతో పాటు నాటి ఉన్నతాధికారులు, రివ్యూ కమిటీలోని పెద్దలను కూడా సిట్ బృందం ప్రశ్నించవచ్చని సమాచారం.